పాకిస్తాను, చైనా మధ్య ఉన్నటువంటి సక్షాగామ్ వ్యాలీ. ఈ సక్షాగామ్ వ్యాలీ మనది. అంటే స్వాతంత్రం వచ్చిన మొదట్లో పాకిస్తాన్ ఆక్రమించుకొని, తర్వాత దాన్ని చైనాకి దారాదత్తం చేసింది. దాని గురించి ఇప్పుడు మన ఉపేంద్ర ద్వివేది గారు మాట్లాడారు. ఎందుకు అంటే, ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది చైనా. మొదటి నుంచి కూడా భారత్ దాని గురించి ఇప్పుడు అభ్యంతరాలు చెప్తోంది. ఈ మధ్య అభ్యంతరాలు చెప్తోంది. కానీ 1963లో దాన్ని దారాదత్తం చేసినప్పుడు కూడా కనీసం మాట్లాడలేదు భారత ప్రభుత్వం. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం కనీసం మాట్లాడలేదు. అక్సై చీన్ విషయంలో అలాగే జరిగింది. అలాగే మిగతా సరిహద్దు ప్రాంతాల్లో అలాగే జరిగింది. చివరికి ఇప్పుడు సక్షాగామ్ వ్యాలీని కూడా దారాదత్తం చేసేస్తే మాట్లాడలేదు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని భారత్ ఎప్పటికీ కూడా గుర్తించదు అని ఆర్మీ చీఫ్ చెప్పేశారు. అంటే భారత వైఖరిని ఆయన స్పష్టంగా చెప్పారు. దీని గురించి చైనా ఇప్పుడు అక్కస వెళ్ళగొక్కుతుంది. ఇది మాదే, మా భూభాగమే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి కానీ ఆక్షేపించడానికి కానీ భారత్కి ఎటువంటి అధికారము లేదని చెప్తోంది చైనా. కానీ ఖచ్చితంగా అది మనదే. అంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న తర్వాత మాట్లాడలేదు, చైనాకి దారాదత్తం చేసినప్పుడు కూడా మాట్లాడలేదు ఆనాటి నెహ్రూ ప్రభుత్వం. ఈరోజు కనుక మన చేతిలో ఉంటే వేరేగా ఉండేది. ఇలా ఎంతో కీలకమైనటువంటి భూమిని వదిలేసుకుంది భారత ప్రభుత్వం. ఆనాడు దరిద్రం ఏంటంటే 1971లో యుద్ధం చేసినప్పుడు అక్కడ బంగ్లాదేశ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ అలాగే వదిలేశారు. ఆ చికెన్ నెక్ సిలిగురి కారిడారు 160 కిలోమీటర్ల పొడవైనటువంటి భూభాగం వస్తే అక్సై చీన్ నెహ్రూ వదిలేశాడు. ఈ సక్షాగామ్ వదిలేశాడు, పీఓకే వదిలేశాడు, కశ్మీర్ సమస్యలు అలాగే వదిలేశాడు. ఈ సరిహద్దులు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వచ్చేసరికి ఇప్పుడు తల ప్రాణం తాకువస్తుంది. ఇలాంటి ఇష్యూల మీదే ఇప్పుడు ఎక్కడికక్కడ భారత ప్రభుత్వం ఇలా పనికిరాని డబ్బులంతా, అంటే ఈ పనికిరాని విషయాలకి డబ్బులంతా తగలేయాల్సి వస్తుంది. ఇప్పుడు అధికారులు లేకపోతే మన ఆర్మీ వీళ్ళంతా కూడా ఇక్కడ కూడా పనిచేయాల్సి వస్తుంది. ఇలా ఎంత డబ్బు నాశనం అయిపోతుంది. వీటన్నింటికి పరిష్కారం చూపించాలంటే అంత ఆశామాషయం కాదు, అంత తొందరగా ఏం జరగవు. ఆనాడే ఒకవేళ మనం విభేదిస్తే మన చేతిలో అవి ఉండేటట్టు చేసుకుంటే ఈరోజు సమస్యలు వచ్చేవి కాదు.